अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले दफ्तर में बल्दी ओहदेदारों की जानिब से अमले की जानिब से धरना मुनज़्ज़म किया गया और इसके अलावा आला ऑफिसर को एक मेमोरेंडम भी पेश किया गया और जिसमें कहा गया कि बल्दिया के ओहदेदारों की तनख्वाहों को जारी किया जाए और उनकी तनख्वाहों में इजाफा किया जाए। देखिए संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा का इस ज़िमन में मजीद क्या कहना है। हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा इस संगारेड्डी डिस्ट्रिक्ट में आरडीओ ऑफिस में ये लोग जीएचएमसी वाले धरना करे हैं। एवं मैडम को मेमोरेंडम भी दिए हैं, लेकिन एवं मैडम तो कुछ भी कर नहीं सकते क्योंकि तो मंडल से मुनपली मंडल से कर लेते आ रहे हैं, तो जो फाइलें भी वो लोग पेंडिंग डाल देते हैं और काफ़ी लोगों को तकलीफ़ देते हैं। ये लोग का इंसाफ होना बोल के बोल रहे हैं, तनख्वाह कम है, तनख्वाह बढ़ाना बोल के ये लोग रिक्वेस्ट कर रहे हैं। ये लोग जीएचएमसी जो डिपार्टमेंट वाले आज मिनिमम एक 100-200 आदमी धरना करे। ये हमारे हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा स्कूल लाइक करिए। మేము జిల్లా పరిషత్ ఆఫీస్లో ఉన్న ఆర్టీఓ కార్యాలయానికి వచ్చాము. మాకు 2022లో కేసీఆర్ గారు మేడే సందర్భంగా 1000 రూపాయలు పెంచారు. అది ఏంటంటే అది ఓన్లీ శానిటేషన్ వర్కర్లకే అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఇవ్వడం లేదు గత 2 ఏళ్ళ నుంచి. అది ఇప్పుడు మాకు కూడా కావాలి అని చెప్పి మేము ఒక చిన్న పోరాటంగా మేము సహకరిస్తున్నాం. దానికి ఇప్పుడు ఈ ఆర్డీఓ గారికి కలవడానికి వచ్చాము, కానీ ఆర్డీఓ గారు లేరు. ఆ ఇన్ఛార్జ్ మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారికి ఇచ్చాము. తను ఏమన్నారంటే సరే చూసి మేము పరిష్కరించి మీ కమిషనర్ గారిని పిలిపించి మేము దీనికి చేస్తామని అన్నారు. మొన్న రీసెంట్గా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మన కలెక్టరేట్ కార్యాలయంలో మన ఆర్డీఓ గారికి ఇవ్వగానే ఆర్డీఓ గారు మా కమిషనర్ గారిని పిలిచి అతనికి వినతి పత్రం ఇచ్చారు. మా సార్ గారు ఏమన్నారంటే దీనికి సిడిఎంఏగా ఒక లెటర్ పెడతాను సార్, పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఏమొస్తుందో సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు మీకు వీళ్ళకు శాంక్షన్ చేస్తానని వాళ్ళు కూడా అన్నారు. కానీ 2 ఏళ్ళు అవుతుంది. వాటర్ సప్లై అనేది ఎవరికి గుర్తింపు లేకుండా అయిపోయింది. ఎవరు గుర్తించడం లేదు, ఓన్లీ శానిటేషన్ వర్కరే గుర్తిస్తున్నారు. ఇక్కడ చూసినా అంతే, ఇక్కడ అని కాదు మొత్తం తెలంగాణలో వాటర్ సప్లై వర్కర్లు అనేది ఏం చూపించలేదు, ఏం గుర్తింపు లేకుండా పోతుంది మొత్తం. అయితే ఇప్పుడు గుర్తింపు కావాలి. ఒక వాటర్ సప్లై అంటే ఏంది అనేది గుర్తింపు కూడా రావాలి. ఈ 1000 రూపాయలు అనేది కాకుండా మంచి గుర్తింపు కూడా రావాలి. ఈ గుర్తింపు అనేది ఏం లేదు. దీనికి అందరూ సహకరించాలి. దీనికి ఏంటంటే పై అధికారులు కూడా మాకు చూసి సహకరించగలని కోరుతున్నాము. దీనికి ఏంటంటే కలెక్టర్ గారు కూడా దగ్గరుండి దీని ఏంది విషయాలు అనేది తెలుసుకొని చేయాలి. మాకు ఎందుకంటే ఇప్పుడు ట్యాంకులు అక్కడ లైన్మెన్లు గంటల తరబడి పైన వర్క్ చేస్తున్నారు, కానీ అక్కడ ఏం చీములు పాములు గీములు ఏం తిరుగుతున్నాయేమో తెలియదు. రాత్రి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ అక్కడ ఒక రూమ్ లేదు, ఏం లేదు, ఒక సెక్యూరిటీ కూడా లేడు. దానికి ఏంటంటే ఒక రూమ్ కట్టిస్తామని చెప్పి కూడా 1 ఇయర్ బ్యాక్ చెప్పారు. ప్రతి ట్యాంక్ ఒక రూమ్ కట్టిస్తామని చెప్పారు, కానీ అది కూడా ఇంతవరకు కాలేదు. ఏ వర్కర్కి ఏది లేదు, ఒక యూనిఫామ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు, ఒకటి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ సహకరించి మేము అంతా కలిసి ఒక ధర్నాగా చేస్తున్నాం, వినతి కోరుతున్నాం. ఇక దీనికి సక్సెస్ చేస్తారా లేదా, చేయకపోతే వచ్చే నెల ఈ నెల 21వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మొత్తం సంగారెడ్డికి మొత్తం మంచినీళ్ళు బంద్ చేసి ఆ రోజు ధర్నా కూర్చున్నామని చెప్పి నిర్ణయించుకున్నాం. మేము మున్సిపల్ వాటర్ సప్లై. మీ పేరు? నా పేరు చౌదరి కృష్ణ. మెమోరెండం ఎవరికి ఇచ్చారు? ఇన్ఛార్జ్ మేడం. ఎక్కడ ఇది? ఆర్టీఓ ఆఫీస్. ఇది ఎక్కడ ఉంది? జిల్లా పరిషత్ కార్యాలయం సంగారెడ్డి. కార్మికులందరం కలిసి మొన్న కలెక్టరేట్కి మాకు కేసీఆర్ పెంచిన 1000 రూపాయలు, అలాగే స్టేట్ వైజ్గా 20,000 వేతనం గురించి గిట్ట ధర్నా పిలుపు మేరకు కలెక్టర్కి వినపత్రం ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ ఆర్డీఓ గిట్ట వినతి పత్రం ఇస్తున్నాం. మాకు అప్పుడు కేసీఆర్ పెంచిన 1000 రూపాయలు. ఆర్డీఓ గారు లేరు కదా ఇప్పుడు? ఇన్ఛార్జ్ మేడంకి. ఎవరికి ఇచ్చారు? ఏం పేరు? ఇన్ఛార్జ్ మేడం లోపల. ఏం పేరు? మేడం పేరు ఐడియా. ఇన్ఛార్జ్ మేడం అంటే ఆర్డీఓ ఏమన్నారు వాళ్ళు? వచ్చి మీ పరిష్కారం గవర్నమెంట్కి పంపుతాము, తద్వారా మీ కమిషనర్ గిట్ట పిలిపించి మీ యొక్క 1000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో అది పిలిచి మేము మాట్లాడతామని చెప్పి హామీ ఇచ్చారు. మేము మేడం ఏం చెప్పలే కదా, నేను చెప్తామని చెప్తాను. ఆమె పట్టించుకోదు కదా, రిఫర్గా రాసి హ్యాండ్ రైటింగ్లో రాసి చాలా మంది గట్ట చెప్తుంది, ఆమె ఏం పట్టించుకోదు, ఫైల్ వారేస్తుంది. మాకు తెలిసినంత మాత్రం చెప్తున్నాము. మీ గిట్ట మేడం దగ్గర ఏం గిట్ట రెస్పాన్స్ రాలేదమ్మో మేము ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చేసి మేము టోటల్గా సంగారెడ్డి వాటర్ బంద్ చేయాలని మేము అనుకుంటాం. మాకు ఒక న్యాయం పక్క మున్సిపాలిటీకి ఒక న్యాయం తీరు కాదు, అందరికీ 1000 రూపాయలు పెరిగినాయి. మాకు సంగారెడ్డి మున్సిపాలిటీ వచ్చేసరికి 1000 రూపాయలు మాకు కట్టిస్తలేరు.
అట్లనే ఏరియర్స్ గిట మిగతా 1000 రూపాయలు ఎప్పటి నుండి అయితే పెరిగిందో కేసీఆర్ ఇచ్చినప్పటి సంది అప్పటి నుండి 1000 రూపాయలుగా పెంచాలని ఈ గవర్నమెంట్ గిట మేము కోరుతున్నాం. మీ పేరు? నా పేరు రాజు, ఇది ఏ జిల్లా, ఏ మండలం? రంగారెడ్డి మున్సిపాలిటీ వాటర్ సప్లై కార్మికులు. ఎక్కడ ఇచ్చారు మెమోరాండం మీరు? ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడ ఇది? సంగారెడ్డి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమేమంటున్నామంటే ఇప్పుడు ఏదో ఇచ్చినో సేమ్ కూడా వాటర్ సప్లై కార్మికులందరికీ కూడా 1000 రూపాయలు పెంచడానికి ప్రయత్నం కార్మికుడు మీరు గవర్నమెంట్ వీళ్ళకు పెరగడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా తీసుకుపోయి మీరు మా సార్తో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ మాట ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కొన్ని పరిష్కారం అయితే కొన్ని పరిష్కారం కావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే పెరిగిన వేతనం ఎవరికైతే శాంతి కాకుండా మిగతా ఆల్ మున్సిపాలిటీ వర్కర్లు చాలామంది ఇబ్బంది పడుతుంది. అప్పుడు వాటర్ సప్లై కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంది. 15,600 రూపాయలు వస్తుంది. ఆ 1000 రూపాయలు పెట్టి 15,000-16,000 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. 1000 రూపాయలు పెంచాలనేది ముఖ్యమైన ఏమైనా చెప్పదలుచుకుంటారా మేడం? వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు? ఓకే మేడం.